హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈ రోజు నేను నర్సరీ అప్డేట్ మీకు ఇవ్వాలనుకుంటున్నానండి. ఇలా చామంతి మొక్కలు లేకపోతే ఇలా ఇండోర్ ప్లాంట్స్ లాంటివి కానీ ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ ఏమన్నా కానీ కావాలంటే మీరు నాకు చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా చామంతి మొక్కలు గ్రీన్ చామంతి అవన్నీ కూడా బడ్స్తో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కొన్ని అయితే తయారవుతున్నాయి, ఇంకాను కొన్ని ఇలా ఫ్లవరింగ్తో కూడా ఉన్నాయి. ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నాకైతే మెసేజ్ చేయండి. ఇంకా ఈ చిలక ముక్కు పువ్వులు కూడా ఈ మొక్కలు కూడా రెడీ అవుతున్నాయి. ఇవి తొందరలోనే పెడతాను. అదేవిధంగా డిసెంబరం మొక్కలు కావాలని చాలామంది అడుగుతున్నారు. డిసెంబరం కొమ్మలనే నాటుతున్నాము. నాటి వాటికి వేర్లు వచ్చిన తర్వాత మీకు సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఫ్రూట్ ప్లాంట్స్లో అయితే మన దగ్గర ఇప్పుడు మిరాకిల్ ఫ్రూట్ ఒకటి అవైలబుల్ ఉందండి. చాలా బాగున్నాయి, విత్ బడ్సే ఉన్నాయి. మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ ఎవరికి కావాలన్నా కూడా చెప్పండి. అదేవిధంగా మనం అన్ని పించింగ్ చేసి చూసారా ఎంత చక్కగా ఎదుగుతున్నాయో మొక్కలు. ఇవన్నీ కూడా ఆర్గానిక్గా ఎదుగుతున్నాయి ఫ్రెండ్స్. 36 వెరైటీస్ ఉన్నాయి. చూద్దాం వచ్చిన తర్వాత ఏది ఏ కలర్ అవుతుందో మనకు తెలియదు కదా, చూద్దాము. అలాగే మన దగ్గర ఇప్పుడు తయారీ డిసెంబరం పువ్వులు మొక్కలు కూడా మీకు చెప్తాను, చూద్దురు కానీ. ఇది చూసారా మీకు, దీని రుద్రాక్ష ఫ్లవర్ చూడండి, మొత్తం ఫ్లవర్ ప్లాంట్. ఇది ఎంత మొగ్గలతో ఉంది. ఇది ఎవరు కావాలన్నా కూడా చెప్పండి. ఇప్పుడు డిసెంబర్ మొక్కలు చూపిస్తాను చూడండి. చూడండి ఈ పర్పుల్ కలర్ ఉంటుంది కదా, ఈ డిసెంబరం అవైలబుల్ ఉంటాయి మీకు తొందరలోనే. ఒక 20 రోజుల తర్వాత దీని గురించి నన్ను అప్డేట్ అడగొచ్చు మీరు, మీకు ఇచ్చేస్తా విత్ రూట్స్. ఇది డార్క్ పింక్ ఉంటుంది కదండి, మంచి మెజంతా కలర్ అంటాం కదా అది. మళ్ళీ వైట్ కలరు, వైట్ కలర్. అట్ ప్రజెంట్ ఈ 3 అవైలబుల్ ఉంటాయి. ఫ్యూచర్లో ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయి మీకు. ఇంకేం చూపించాలంటే ఈ చిక్కుడు అయితే నాకు భలే నచ్చిందండి. ఇది నేను నారే పెట్టానమాట. చూడండి చిన్న పాదు, అసలు నారే అంత ఎదిగితే కానీ కాయదు. అలాంటిది ఎన్ని వేసిందో, చాలా బాగా వేసింది. తొందరలో ఇలాంటి చిక్కుడు శాప్లింగ్స్ కూడా మన నర్సరీలో అవైలబుల్ ఉంటాయి. అలాగే రెడ్ డిసెంబర్ కావాలన్న వాళ్ళు, గొబ్బి మొక్కలు అంటారు కదా, ఇప్పుడు ఎల్లో డిసెంబర్ అంటున్నారు, అది కావాలన్న కూడా మీరు మెసేజ్ పెట్టండి. ఇంకా చారల్ డిసెంబరాలు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కొన్ని రోజుల్లో. మీరు ఎవరికి కావాలన్నా కూడా మెసేజ్ పెట్టచ్చు. అలాగే ఇప్పుడు ఎడీనియం ప్లాంట్స్ని కూడా రెడీ చేస్తున్నాము. ఈ పీనట్ బటరు ఇలాంటివి కావాలన్నా, స్వీట్ లెమను ఇలా పూతతో కావాలన్నా, సీడ్లెస్ లెమన్ కూడా పూతతో ఉంది. అదేవిధంగా మీకు మన దీన్ని ఏమంటారు, పొమోగ్రనేట్ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ కావాలన్నా, అలాగే రీపాట్ చేసినటువంటి మన అంజీర్ ప్లాంట్స్ కావాలన్నా, అలాగే బంతి మొక్కలు కావాలన్నా, బంతి మొక్కలు బాగానే కొనేస్తున్నారు, అయిపోతున్నాయి. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ చూడండి ఎంత పెద్దగా ఎదిగాయో. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లు కావాలన్నా, జర్బరాలు కావాలన్నా, కొన్ని రోజుల్లో ఈ 4 o'clock ఫ్లవర్స్ నార్లు అన్నీ కూడా రెడీగా పెడతాను మీకు. అవి కావాలన్నా, చిట్టి జామ కావాలన్నా, డబుల్ పెటల్ రజనీగంధ పింక్ వైట్ కావాలన్నా, సింగిల్ పెటల్ మన వైట్ కలర్ కావాలన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయండి. అదేవిధంగా ఈ వాటర్ లిల్లీస్ ఎవరికైనా కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ టైం లోటస్ చూడండి, ఇక్కడ మొగ్గ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. లోటస్ ట్యూబర్స్ కూడా కొన్ని రోజులు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు అన్ని మదర్ ప్లాంట్స్ నా కోసం ఇవి డెవలప్ చేస్తున్నాను. ఇవి అయిన తర్వాత మీకోసం డెవలప్ చేస్తాను. అదేవిధంగా నిమ్మ మొక్కలు అన్నీ కూడా చూడండి మ్యాక్సిమమ్ ఫ్లవర్స్తోనే ఉన్నాయి. అరటి మొక్కలు ఉన్నాయి, క్రేపర్ రోజెస్ ఉన్నాయి, పింక్ రోజు అది అందరూ అడుగుతున్నారు, దాన్ని ఏమంటారు, మన పన్నీర్ రోజు. అది మటుకు టైం పడుతుంది. పన్నీర్ రోజు లాంటిదే వేరే కలరు కావాలంటే ఉందండి. ఇవన్నీ కూడా చామంతులే. జర్బరాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా దాలియాస్ కూడా ఉన్నాయి. దాలియాలు కూడా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇస్తాం. చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో, సూపర్ అంటే సూపర్గా పెరుగుతున్నాయి. అలాగే సుందరి బేరు, బాల్ సుందరి, గ్రీన్ యాపిల్ బేరు కూడా ఉన్నాయి. నేను లాస్ట్ టైం పెట్టిన చామంతి మొక్కలు మీకు చూపిస్తాను చూడండి. అవి అసలు ఎంత బాగున్నాయో. మీరు హైబ్రిడ్స్ కొనేసుకుంటారు, అవి ఒక్క సంవత్సరంతో అయిపోతాయి, మళ్ళీ ఇయర్ కొనాల్సి ఉంటుంది. నా దగ్గరవి చూడండి లాస్ట్ ఇయర్ అండి. ఇవి చూడండి అసలు ఎన్ని మొగ్గలు వేసేసాయి అంటే, అసలు చాలా అంటే చాలా మొగ్గలు వేసేసాయి. ఇవి లాస్ట్ ఇయర్, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్వే. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియో పెడతాను. రజనీగంధాలు కూడా చూడండి చక్కగా ఇలా డెవలప్ అయినవి, వెల్ డెవలప్డ్ ప్లాంట్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో మన దగ్గర చామంతి మొక్కలు అవి కొండం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అంతా ఆర్గానిక్, నీట్గా
పెంచుతున్నాము. మీకు అర్థమవుతది బయట నర్సరీస్‌కి మనకి ఉన్న తేడా ఏంటనేది. ఇంకో బాల్సమ్‌లు కూడా ఒక 7, 8 కలర్స్ ఉన్నాయి. వాటిల్ని కూడా ఎలా పెంచుతున్నాను తొందరలోనే ఇస్తాను. ఇగో చూసారా ఎలా పెంచుతున్నాం అనేది మీకు మొక్కలు అర్థమవుతది. ఎవరికైనా గ్రీన్ చామంతి, ఈ చామంతి అయితే కలర్స్ అయితే నాకు తెలియదు గానీ, ఇదైతే ఖచ్చితంగా 100% గ్రీన్ చామంతి. ఈ సాప్లింగ్స్ ఎవరికైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కైతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా మీరు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మంచిగా తయారు చేసి మీకు ఇస్తా రిటర్న్ గిఫ్ట్‌లు. అంటే ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అలాంటివే. వేరే రిటర్న్ గిఫ్ట్స్ ఏం కాదు. నర్సరీకి సంబంధించి ఏమైనా లేతే సెరామిక్ పాట్స్ అలాంటివి ఇవ్వాలనుకున్నా కూడా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మంచి మీకు సప్లై చేస్తాను. అదేవిధంగా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ విత్ పాట్ రెడీగా ఉన్నాయి. అవి మీ దగ్గరకొస్తే ఒక 10-15 డేస్‌లో అయితే వాటికి ఫ్లవరింగ్, కాయలైతే వచ్చేస్తాయి. అలాంటివి కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ గార్డెన్ సాయిల్ కావాలన్నా, మీకు ఏమన్నా సర్వీస్ కావాలన్నా వితిన్ హైదరాబాద్ లిమిట్స్‌లో, మీకు నర్సరీ సెటప్స్ కావాలన్నా గార్డెన్ సెటప్స్ కావాలన్నా, గార్డెన్ సర్వీస్ కావాలన్నా వితిన్ హైదరాబాద్ లిమిట్స్ మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మరి. మీకు అదే విధంగా బవేరియా బాసియానా కానీ, ట్రైకోడర్మా విరిడి అలాంటి ఫంగిసైడ్స్ గానీ, వేపపిండి గానీ, బోన్ మీల్ కానీ, అదేవిధంగా రాక్ ఫాస్ఫేటు, ఆవ చెక్క అలాంటి చెక్కలన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఒకటుంది, ఒకటి లేదు అని కాదు. హ్యాంగింగ్ పాట్స్ కూడా కావాలన్నా, హ్యాంగింగ్ ప్లాంట్స్ కావాలన్నా కూడా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి అదే విధంగా మీకు మొన్న చెప్పాను కదా మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇలా ఫ్లవరింగ్‌తో ఉన్నాయి. ఒకవేళ ఫ్లవరింగ్ లేకపోయినా ఇవి అయిపోయినా కానీ వెల్ మెచ్యూర్డ్ ప్లాంట్స్ అయితే మీకు దొరుకుతాయండి. ఇది ఒకటి కొత్త రకం అండి. ఇది నేరేడు కాయలాగా అవుతదంట. ఇది ఇప్పుడు మనకి మొగ్గలతో ఉంది. ఇది ఫ్లవర్ వచ్చి కాయ కింద అవుతది. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట. ఇది తప్పకుండా మీరు పెంచుకోవాల్సిన మొక్క. ఇలాంటి మంచి మంచి వెరైటీస్ కోసం పాన్ మసాలా ఇలాంటి వాటిలన్నిటి కోసం కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌నైతే మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.